కొన్ని స్టోరీస్ అరుపులతో స్టార్ట్ అవ్వవు, సైలెన్స్తో స్టార్ట్ అవుతాయి. వాయిస్ వినిపించదు, స్ట్రగుల్స్ కనిపించవు. అడుగు ఇంటి బయట పడ్డాక అదే చివరి అడుగు అయింది. ఇది టిమ్ మాల్నార్ కథ. యుఎస్ఏలో ఫ్లోరిడాలో డేటోనా బీచ్ అనే ప్రశాంతమైన సిటీ. January 24, 1984. 19-year-old టిమ్ మాల్నార్ ఏరోనాటికల్ మెకానిక్ స్టూడెంట్. ఒక బ్రైట్ స్టూడెంట్. క్లాసెస్ ఎప్పుడూ మిస్ అయ్యేవాడు కాదు. మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఎప్పట్లానే తమ్ముడిని స్కూల్లో డ్రాప్ చేశాడు. ఈ కంగారులో అతనికి ఎంతో ఇష్టమైన బైసైకిల్ ఇంట్లోనే మర్చిపోయాడు. దానికోసం మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలోనే టిమ్ వాళ్ళ అమ్మ తన కొడుకుని లాస్ట్ టైం చూసింది. బికాస్ టిమ్ ఎప్పటికీ ఇంటికి తిరిగి రాలేదు. రాత్రి అయింది. టిమ్ కోసం వెయిట్ చేసి పేరెంట్స్ టిమ్ ఫ్రెండ్స్కి కాల్ చేశారు. అప్పుడు తెలిసింది టిమ్ క్లాసెస్కి వెళ్ళలేదు అని. ఆ టైంలోనే పేరెంట్స్కి 2 ఫోన్ కాల్స్ వచ్చాయి. 2 ట్రేస్ చేస్తే వేరు సిటీస్ నుంచి వచ్చినట్టు తెలుస్తుంది. కానీ ఎవరూ మాట్లాడలేదు. ఫోన్లో స్టాటిక్ మాత్రమే వినిపించింది. కాల్ చేస్తున్న వాళ్ళు ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తున్నట్టు. పేరెంట్స్ పానిక్ అయ్యి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాక ఫస్ట్ క్లూ 3 వీక్స్ తర్వాత వచ్చింది. టిమ్ మిస్ అయిన రోజు కార్ డ్రైవ్ చేసుకుంటూ డేటోనా బీచ్ నుంచి 241 కిలోమీటర్స్ దూరంలో ఉన్న లేక్ సిటీకి వెళ్ళినట్టు తెలిసింది. అక్కడ పెట్రోల్ కొట్టించుకోవడానికి ఆగాడు. పేరెంట్స్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేశాడు. అక్కడ పనిచేసే క్లర్క్కి టిమ్ ఫోటో చూపించి అడిగారు. అతను వెంటనే గుర్తుపట్టి టిమ్ ఒంటరిగా వచ్చాడు అని కన్ఫర్మ్ చేశాడు. సో ఈ పాయింట్ వరకు పోలీసులకి కిడ్నాప్ అనే థియరీ నమ్మశక్యంగా అనిపించలేదు. సో టిమ్ పారిపోయాడేమో అనే డైరెక్షన్లో ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేశారు. దానికి మెయిన్ రీజన్ టిమ్ మిస్ అవ్వడానికి ముందు రోజు తన సేవింగ్స్ అకౌంట్ నుంచి క్యాష్ మొత్తం తెచ్చిపెట్టుకున్నాడు. సో అంతా విన్నాక టిమ్మే ప్లాన్ చేశాడేమో అని పోలీసులకు అనిపించింది. కానీ పేరెంట్స్ ఈ థియరీ ఇంకా నమ్మట్లేదు. ఫైవ్ మంత్స్ తర్వాత ఇంకో పెద్ద క్లూ. టోయింగ్ కంపెనీ నుంచి టిమ్ పేరెంట్స్కి ఒక లెటర్ వచ్చింది. యుఎస్ఏలో కంపెనీ ప్రెమిసెస్లో మీ కారు వదిలేస్తే కంపెనీ వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేయకముందు టోయింగ్ కంపెనీకి ఇన్ఫార్మ్ చేస్తారు. టోయింగ్ కంపెనీ కార్ తీసుకువెళ్ళి వాళ్ళ గరాజ్లో పెట్టుకుంటారు. సో కార్ ఓనర్ ఫైన్ పే చేసి తీసుకువెళ్ళాలి. బట్ ఈ కార్ కోసం ఎవరూ రాలేదు. సో టోయింగ్ కంపెనీ వెయిట్ చేసి 5 మంత్స్ తర్వాత లెటర్ పంపించారు. మీ కార్ మా దగ్గరే ఉంది, వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని. టిమ్ మిస్ అయి 6th డేన కార్ని అట్లాంటాలో గ్రేహౌండ్ బస్ స్టాప్ దగ్గరలో పార్క్ చేసి వదిలేశారు. కార్లో టిమ్ వాలెట్ దొరికింది, బట్ మనీ మిస్సింగ్. కార్లో స్టీరియో అండ్ బైసైకిల్ కూడా మిస్సింగ్. 2 టిమ్కి చాలా ఇష్టమైన థింగ్స్. బిగ్గెస్ట్ క్వశ్చన్, ఫ్లోరిడా నుంచి అట్లాంటా కార్ డ్రైవ్ 6 hours పట్టాలి. టిమ్కి 6 days పట్టింది. ఎందుకు? ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ చెప్పారు టిమ్ అలా కార్ వదిలేసి వెళ్ళిపోయే టైప్ కాదు. సో కార్ని టిమ్మే డ్రైవ్ చేశాడా లేదా ఇంకెవరైనా తీసుకువచ్చారా అని అందరికీ డౌట్. ఇది జరిగిన 12 years వరకు కేస్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. నో మోర్ క్లూస్. అందరూ అనుకున్నారు మేబీ టిమ్ కావాలని పారిపోయాడు అని. కానీ పేరెంట్స్కి ఇంకా చిన్న హోప్, ఎప్పటికైనా తిరిగి వస్తాడు అని. ఇక్కడితో అయిపోయి ఉంటే 3 AM మనం టిమ్ గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదు. యుఎస్ఏలో అన్సాల్వ్ మిస్టరీస్ అనే షో నడుస్తుంది. ఆ టైంలో 1996లో అన్సాల్వ్ మిస్టరీస్ ఈ కేస్ ఎపిసోడ్ బ్రాడ్కాస్ట్ చేసింది. ఆ షో చాలా కేసెస్ సాల్వ్ అవడానికి హెల్ప్ చేసింది. సో ఈ కేసుకు కూడా ఫ్రెష్ లీడ్స్ వస్తాయని అందరికీ ఒక చిన్న హోప్. విస్కాన్సిన్కి చెందిన స్టీవ్ కల్ కూడా ఈ ఎపిసోడ్ చూశాడు. అందులో టిమ్ మిస్ అయిన రోజు వేసుకున్న బట్టలు చూపించారు. వెంటనే గుర్తుకు వచ్చి షాక్ అయ్యాడు. ఎందుకంటే టిమ్ అతనికి తెలుసు
10 years ముందు తన ఇంటి దగ్గర చెట్ల మధ్యలో గడ్డకట్టి ఉన్న ఒక డెడ్ బాడీని చూశాడు. పక్కనే ఒక తుప్పు పట్టిన ఒక బైసైకిల్ కూడా కనిపించింది. వెంటనే విస్కాన్సిన్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే బాడీకి బుల్లెట్ మార్క్స్, నైఫ్ వూండ్స్ లాంటివి ఏమీ లేవు. పాకెట్లో కీస్ అండ్ రెంచ్ దొరికాయి. బాడీని డాక్టర్ ఇన్స్పెక్షన్కి పంపించారు. బాడీ స్టేట్ని బట్టి అండ్ గడ్డి బట్టల మీద నుంచి పెరగడం బట్టి బాడీ మినిమం 2 years నుంచి అక్కడే కదలకుండా ఉండాలి అని డాక్టర్స్ చెప్పారు. అండ్ మోస్ట్ క్రీపియస్ట్ డీటెయిల్, ఆ బాడీ వేసుకున్న క్లోత్స్ టిమ్ మిస్ అయిన రోజు వేసుకున్న క్లోత్స్ లానే ఉన్నాయి. అవి విస్కాన్సిన్లో జాన్యువరిలో చలి బాగా ఎక్కువ. స్వెటర్స్ అండ్ బూట్స్ లేకుండా బయటికి వెళ్ళడం చాలా కష్టం. సో టిమ్ ఆ క్లోత్స్తో విస్కాన్సిన్లో ఏం చేస్తున్నాడు? 12 years తర్వాత టిమ్ పేరెంట్స్ డిఎన్ఏతో ఈ బాడీ డిఎన్ఏని టెస్ట్ చేసి చూశారు. ఇట్స్ పాజిటివ్. ఆ బాడీ టిమ్ వాల్నార్దే. ఫ్లోరిడా నుంచి మిస్ అయిన టిమ్ విస్కాన్సిన్లో దొరికాడు, 2000 kilometers దూరం. ఎక్స్పర్ట్స్ చెప్పారు టిమ్ మిస్ అయిన వెంటనే ఇక్కడికి వచ్చి చనిపోయి ఉండాలి. బాడీ మినిమం 2 winters నుంచి అక్కడే ఉంటుంది అని. బాడీ పోస్చర్ కూడా ఏదో పడుకునే మనిషిలా ఉంది. దెబ్బలు తగిలి చనిపోయినట్టు కనిపించలేదు. కొందరు అభిప్రాయపడ్డారు టిమ్ చలికి తట్టుకోలేక విస్కాన్సిన్లో చనిపోయి ఉండాలి అని. కానీ క్వశ్చన్ ఇంకా మిగిలే ఉంది. టిమ్ విస్కాన్సిన్ అసలు ఎందుకు వెళ్ళాడు? ఒకవేళ టిమ్ ముందే ప్లాన్ చేసి ఉంటే విస్కాన్సిన్ క్లైమేట్కి తగ్గట్టు బట్టలు తీసుకొని వెళ్ళాలి కదా. టిమ్ని ఇంకెవరైనా తీసుకువెళ్ళారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ కేసు గురించి నేను ఆన్లైన్లో రీసెర్చ్ చేస్తున్నప్పుడు రెడిట్లో ఒక ఎనానమస్ పోస్ట్ కనిపించింది. పోస్ట్ రాసిన తన ఫ్యామిలీ టిమ్ బాడీ కనిపించిన ఏరియా దగ్గరలో ఉండేవారు. అతనికి వాళ్ళ అంకుల్ ఫ్రెండ్ మీద అనుమానం మొదలైంది. అతని పేరు మిస్టర్ ఎక్స్ అనుకుందాం. మిస్టర్ ఎక్స్ చాలా విచిత్రంగా ప్రవర్తించేవాడు. ఆల్సో రిజిస్టర్డ్ ఒఫెండర్. ఎక్కువగా యంగ్ బాయ్స్ని టార్గెట్ చేస్తాడు అని చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకునేవారు. మిస్టర్ ఎక్స్ రెగ్యులర్గా వాక్స్కి వెళ్ళే స్పాట్ టిమ్ బాడీ దొరికిన చోటికి చాలా దగ్గర. ఆల్సో మిస్టర్ ఎక్స్ రెగ్యులర్గా ఫ్లోరిడాకి వింటర్లో వెళ్ళేవారు. ఎందుకంటే విస్కాన్సిన్లో చలికి తట్టుకోవడం చాలా కష్టం. సో ఈ పోస్ట్ రాసిన అతను మిస్టర్ ఎక్స్ మీద అనుమానం పెరగడానికి చాలా రీజన్స్ దొరికాయి, కానీ ఎవిడెన్స్ దొరకలేదు. బట్ ఉన్న డీటెయిల్స్తో ఎఫ్బిఐకి మిస్టర్ ఎక్స్ డీటెయిల్స్ ఇచ్చి ఇన్వెస్టిగేట్ చేయమని ఒక లెటర్ రాశారు. ఇంకా యాక్షన్ ఏం తీసుకోలేదు. మేబీ ఎఫ్బిఐ కూడా ఎవిడెన్స్ కోసం వెతుకుతున్నారేమో. ఫ్యూచర్లో అప్డేట్స్ వస్తాయేమో చూద్దాం. ఈ కేసులో అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ చాలానే ఉన్నాయి. మొదట్లో టిమ్ మిస్ అయిన రోజు టిమ్ పేరెంట్స్కి 2 random కాల్స్ వచ్చాయి కదా, అవి ఎవరు చేశారో ఇంకా తెలియలేదు. అండ్ టిమ్ మిస్ అయిన ముందు రోజు సేవింగ్స్ అకౌంట్ నుంచి క్యాష్ ఎందుకు తీశాడు? టిమ్ని ఎవరైనా బ్లాక్మెయిల్ చేశారా తీసుకురమ్మని? అండ్ టిమ్ దగ్గర క్యాష్ ఉన్నప్పుడు పేరెంట్స్ క్రెడిట్ కార్డ్తో పెట్రోల్ ఎందుకు కొట్టించుకున్నాడు? టిమ్కు తెలిసే ఉంటుంది కదా, ట్రాన్సాక్షన్ అమౌంట్తో పాటు యూజ్ చేసిన పెట్రోల్ బంక్ అడ్రస్ కూడా పేరెంట్స్కి తెలుస్తుంది అని. ఒకవేళ అది టిమ్ రియలైజ్ అయ్యే కార్ అట్లాంటాలో వదిలేశాడా? ఒకవేళ వదిలేస్తే టిమ్ బైసైకిల్ మీద అట్లాంటా నుంచి విస్కాన్సిన్ చేరుకోవడం చాలా కష్టం అండ్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఫ్లోరిడా నుంచి అట్లాంటాకి రావడానికి టిమ్కి 6 days ఎందుకు పట్టింది? ఒకటే అనిపిస్తుంది, విస్కాన్సిన్ వెళ్ళడం టిమ్ ప్లాన్ కాదు, ఇంకెవరైనా తీసుకువెళ్ళి ఉండొచ్చు. టిమ్ చనిపోవడం యాక్సిడెంటా లేదా మర్డరా? ఒకటి మాత్రం నిజం, టిమ్ లేక్ సిటీ వరకు వెళ్ళాడు. అట్లాంటాలో కారు దొరికింది. సో
టిమ్ అట్లాంటా వెళ్ళాడా లేదా అనేది ఇంకా మిస్టరీగానే ఉంది. బట్ విస్కాన్సిన్ మాత్రం చేరుకున్నాడు. చేరుకునేసరికి టిమ్ బ్రతికి ఉన్నాడా లేదా అనేది తెలీదు. హోప్ వన్ డే ఈ కేసు గురించి ఇంకా నిజాలు బయటకు వస్తాయని కోరుకుందాం. బాధాకరమైన విషయం ఏంటంటే నిజం తెలుసుకోవడానికి టిమ్ పేరెంట్స్ ఇంకా బ్రతికిలేరు. ఇద్దరు 2012లోనే చనిపోయారు. టిమ్ మిస్ అయ్యి దాదాపు 41 years అవుతుంది. లెట్స్ హోప్ ఈ కేస్ ఏదో ఒక రోజు సాల్వ్ అయ్యి టిమ్ ఫ్యామిలీకి ఒక క్లోజర్ ఇస్తుంది అని. మీరేమనుకుంటున్నారు? కమెంట్స్లో చెప్పండి మీ థియరీ. ఇఫ్ యు ఆర్ వండరింగ్ why I'm curious for answers at 3 a.m. I'm just a night owl who is obsessed with unexplained and mysteries. If you're just like me and interested in cold cases like this, like, share and subscribe to Curious at 3 a.m.